వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ అడిగిన SMS క్వశ్చన్, ఇప్పుడే ఎన్నికలు వస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే అవును అని చెప్పి 66% మంది అవును అని స్పందిస్తే కనుక 34% మంది కాదు అని ఇప్పటివరకు స్పందిస్తున్నారు. ఇక ఇవాళ చర్చలోకి వెళ్లే ముందు గెస్టులను పరిచయం చేసుకుందాం. మనతో పాటు వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, అలాగే దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి, వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా రామ్మోహన్ రావు గారు మీతో మొదలు పెడదాం. వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత ఆయన సమర దీక్షతో సమర శంఖం పూరించారు. ముఖ్యంగా ఆయన ఇప్పుడే ఎన్నికలు కానీ వస్తే చంద్రబాబుకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు, ఏడాదిలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రజలు నమ్ముతున్నారు అంటారు. అంటే ఇప్పుడు చెప్పిన మాటని ఒకసారి మనం ముందు తీసుకుంటే 2 రోజులు రిజల్ట్స్ వస్తాయి అనగా మాకు వన్ సైడ్గా 175, 151 వస్తున్నాయని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. మా దగ్గర చాలా అనాలిసిస్ ఉంది, చాలా రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, సర్వే రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పి 2 రోజులు రిజల్ట్స్ వస్తాయి అనగా ఇది అలా చెప్పిన మనిషి. సో ఇలాంటివన్నీ కూడా పొలిటికల్ ఏ పార్టీ అయినా, అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, గత 5 సంవత్సరాలు ఇదే చర్చల్లో అందరూ ఆయన మరలా ముఖ్యమంత్రి అయితే నా పేరు కోసుకుంటూ అన్నాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ విషయాలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని మేము అనుకోవట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు తొలి ముఖ్యమంత్రిగా విభజించబడిన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా అవగాహన పరుచుకొని దాని నుంచి ఈ రాష్ట్రాన్ని మరలా ఉన్నత స్థితికి ఏ విధంగా తీసుకురావాలని ఒక ఛాలెంజ్గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మాకు పని చేసేది ఆయన, చేయించుకునేది ప్రజలు, రేపు మద్దతు ఇచ్చేది ఇవ్వండి ప్రజలు. సో పొలిటికల్ పార్టీ ఏ పార్టీ అయినా సరే మీరు గెలిచండి, వాళ్ళు చంద్రబాబు గారు రేపు బ్రహ్మాండం గెలుస్తారని ఏ పార్టీ అని చెబుతుంది ఇతర పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా పార్టీ వాళ్ళు చెబుతారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం గెలుస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీగా మిగతా పార్టీ చెబుతారా? సో ఇట్లాంటి స్టేట్మెంట్ల మీద మనం పెద్ద చర్చలకు టైం వేస్ట్ చేయాలని. అది పక్కన పెడితే మేనిఫెస్టో విషయానికి వస్తే కనుక అప్పట్లో 2 రాష్ట్రాలకు సంబంధించి మేనిఫెస్టోలు పెట్టారు. అయితే అధినేత మాట్లాడుతూ అప్పట్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ హామీలు ఇచ్చిన ఇప్పుడు నెరవేర్చడం కొంచెం కష్టం అన్నట్టు మాట్లాడిన సార్. ఆయన ఏం చెప్పారో, ఏం అర్థం చేసుకున్నారో, ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశారో దాని జోలిని వెళ్ళలేదు. బట్ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా తీసుకుంటున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దానిలో ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తూ రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగా వాటిని పూర్తి చేయాలి, ఆ పూర్తి చేసి మరలా ప్రజల ముందుకు ఏ విధగా వెళ్ళాలని జయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. సరే ఎవరైనా చెప్పుకుని ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సరం ఇవ్వాల్సిన 5 సంవత్సరాలకు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. సో అన్ని ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నారు. ఇంకేం 2-3 అంశాలను ఇంకా 4 సంవత్సరాల్లో టచ్ చేస్తారు. 100కి 100% అంటే 100కి 100 మార్కులు తెచ్చుకుంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. 100కి 80 ఇచ్చినా 90 ఇచ్చినా కూడా మంచి మార్కులే. సో ఆ విషయాల్లో ఆయన ఎన్నికల మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు పరచడానికి దానిలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఓన్లీ అర్థం చేసుకోలేకపోవడం, ఒకవేళ అర్థం చేసుకున్నట్టు మాట్లాడితే అది ప్రతిపక్షాల యొక్క ధర్మం. అది ప్రతిపక్షాలు కూడా నేనేమి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అంటలా. ప్రతిపక్షం ఏది చేసినా కూడా నెగిటివ్గానే మాట్లాడి ప్రజలు ఒక మభ్య పెట్టడానికి, ప్రజల్లో ఒక భావన క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రేపు మీరు చంద్రబాబు గారు బాగా చేస్తున్నాడు, ఆయన కరెక్ట్గానే చేస్తున్నాడు, రేపు వీళ్ళకి ఎవరు ఓటేస్తారు? అందువల్ల ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఏం చేసినా సరే నయవంచనకు నిరసనగా సమరదీక్ష చేశారు వైసీపీ అధినేత. అయితే చూడలేకపోతున్నారు, వైసీపీకి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కనిపించట్లేదని రామ్మోహన్ రావు గారు అంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షం నిజంగా రాజకీయమే చేయాలని ఏదో దీక్ష చేస్తేనో, లేకపోతే అంత చూడలేనంత ఒక అక్కసుతోనే చేస్తేనో, అంత చూడలేనంత వైభోగంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగుతుంటేనో జనం సపోర్ట్ ఉండదు, ప్రజల సపోర్ట్ ఉండదు, ప్రజల స్పందన కూడా ఉండదు. కానీ ఇవాళ నిన్న జరిగినటువంటి 2 రోజుల సమర దీక్షకి ప్రజల స్పందన, ప్రజలు ఎంతమంది వచ్చారనేటటువంటి కూడా నేను మాట్లాడడం లేదు. ప్రజలు చాలా భారీ సంఖ్యలో వచ్చారు. సరే ఎవరైనా వస్తారు అని అంటే దానికి స్పందన అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వస్తుంది స్పందన? ఏడాది పాలనలో ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయాము, ఆయన అబద్ధపు హామీలు ఇచ్చారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఈ రోజు ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మేము మాట్లాడుతున్నాం తప్ప మేము వాళ్ళ ప్రజల్లో ఎక్కించడం అనేటటువంటి ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. వాళ్ళ అభిప్రాయాన్ని మేము మాట్లాడగలుగుతాం తప్ప మేము వాళ్ళ మెదడులోకి ఎక్కించడమో లేకపోతే వాళ్ళ మాటలతో పలికించడమో అనేటటువంటిది అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఈ రోజున మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టండి, డ్వాక్రా మహిళలు చివరికి ముఖ్యమంత్రి గారి సభలో కూడా అడుగుతున్నారు, మా గ్రూపుల రుణాలు రద్దు కాలేదు, మీరు ఇస్తామని చెప్పడం వల్ల మేము ఎదురు చూస్తున్నాం అనేటటువంటిది ముఖ్యమంత్రి సభలోనే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు
మేము మొత్తం కూడా ఎన్నికలు మేము 100 ప్రశ్నలు అడిగాం. సరే, ఒక లాంగ్ టర్మ్ పోలవరం ప్రాజెక్టో లేకపోతే బుల్లెట్ ట్రైన్సో ఇట్లాంటివి ఏవో మేము 5 ఏళ్లలో చేస్తామని చెప్తే దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి 5 సంతకాలు అని చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, మొదటి సంతకాలే ఇవాళ అమలు జరగనప్పుడు సంతకాల గురించి వెళ్లే ముందు ఎన్నికలు వస్తే డిపాజిట్లు కూడా తక్కువ అనేది అంటే మీరు రాజకీయ వ్యాఖ్య లేకపోతే ఏమైనా సర్వేలు చేయించిందా వైసీపీ? ఇప్పుడు సర్వేలు ఎవరి పార్టీలు వాళ్ళు అంతర్గతంగా చేసుకుంటాయి. ఇప్పుడు సర్వేలు మేము చేయించాము అవి చెప్పుకోవడం వల్ల ఇవాళ ఒరిగేదేం లేదు. దాన్ని ఏ ప్రాతిపదిక మీద మాట్లాడాము అనేటటువంటిది మాకు స్పష్టత ఉంది. సరే, రామ్మోహన్ రావు గారు అంటున్నారు, అలా అనుకుంటే మరి 2009లో 2014లో ఎట్లా తెలుగుదేశం పార్టీ అంచనాలు వేసింది, ఎట్లా తలకిందులైనవి అనేటటువంటిది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక వాస్తవం. ఇవాళ ప్రజలు డిపాజిట్లు ఎందుకు దక్కవని మాట్లాడుతున్నామంటే మీరు మొదటి 5 సంతకాలు ఫెయిల్ అయ్యారు కాబట్టి. మీరు ఏవో ఫెయిల్ అయితే అది వేరే విషయం. మొదటి సంతకము, రెండో సంతకం, మూడో సంతకమే ఫెయిల్ అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా ఇదొక జనరల్ ఫినామినా అంతే తప్ప దానికి ఒక పెద్ద లోతైనటువంటి పరిశీలన చేసి సర్వేలు చేసి చెప్పాల్సినటువంటిది కూడా కాదు. మీరు మొదటి సంతకమే అవ్వలేని, మొదటి ముద్ద నీకు పెట్టలేనప్పుడు ఆకలి తీరిందని మేము సుష్టుగా భోజనం పెట్టామని ఎలా చెప్తారండి? చూద్దాం రామోహన్ గారు ఏమంటారు. కడియ నుంచి కాల్ ఉన్నారు. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్లెక్చువేషన్ లో ఉన్నారండి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి విషయం, తర్వాత పీతల సుజాత గారి విషయం ఇవన్నీ జరగడంలోని ఎన్నికల ముందు అక్కడ ఇడిపోయి నేను కలిసి ఉన్నప్పుడు నేను ఇచ్చాను హామీలు ఇప్పుడు ఇవ్వలేదంటూ ఎంత దౌర్భాగ్యమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి జనరల్ గాని. ఎందుకంటే ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కాకెత్తే అక్కడ ఎఫిడవిట్ కూడా ఇచ్చారు క్లియర్ గా. ఏంటి, నేను ఈ చేయగలను, ఈ నాకు నమ్మకం ఉన్నాయని చెప్పి ఒక విషయాన్ని 10 సార్లు తను చెప్పడం వల్ల అది అబద్ధం కూడా నిజమవుద్దని ఆలోచించి ఆంధ్ర ప్రజలను పక్కాగా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప ఈ దేశంలోనే అటువంటి వ్యక్తి ఎవరు ఉండరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ ప్రజలు కూడా నమ్ముతున్నారు. జగన్ గారు అన్నట్టు 100% ఈ రోజు వస్తే వారికి డిపాజిట్లు కూడా దక్కమనేది నగ్న సత్యం సార్. అవునండి, రైట్. ఇంకో కాలర్తో మాట్లాడదాం. యోగిరెడ్డి గారు విజయవాడ నుంచి. యోగిరెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. గద్దె రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే. రుణమాఫీ చేసాం అంటున్నారండి. ఎక్కడ చేశారండి రుణమాఫీ? మీది ఏ ఊరండి? విజయవాడ అంటున్నారు. మేముండే విజయవాడే. మాది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. అదే మా సిద్ధరాఘవరావు కాన్స్టిట్యున్సీ. అంటారా యోగిరెడ్డి గారు, లేకపోతే కొంతమంది ఏమైనా సమస్య ఉన్నది ఏమన్నా చెప్తున్నారా మీరు? రెడ్డి గారు అట్టా చెబుతారులేండి. హలో యోగిరెడ్డి గారు, అంటే రుణమాఫీ కొంత చేశారు కదా, అంటే పూర్తిగా అవ్వలేదనే మీరు విమర్శ, లేకపోతే కొంత కాదండి. నేనే పెట్టానండి గోల్డ్ లోను. 60,000 రూపాయలు గోల్డ్ లోన్ పెట్టానండి. మన చంద్రబాబు గారు మన ఈ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మేము చేసేసాము మేము సంబరాలు చేసుకుంటామంటారు. కాదిరెడ్డి గారు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ప్రకాశం జిల్లాలో? అంటే గోల్డ్ లోన్ అనేటటువంటిది వాళ్ళు ముందు చెప్పిన విషయం. ఎన్ని ఎకరాల పొలం ఉంది తమరికై? చంద్రబాబు సార్ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అక్కడ ప్రకాశం జిల్లాలో? నాకు 3 ఎకరాలు ఉంది సార్. ఎంత లోన్ ఉందంటారు? 60,000 సార్. 65,000 తీసుకొచ్చాను. నిన్న నేను 35,000 పెట్టానండి. 50,000 ఒక్క రూపాయి కూడా పోలేదు అసలు. ఆ లోన్ కాగితాలు తీసుకురండి. మీ సమస్య దృష్టికి వచ్చింది ఎమ్మెల్యే గారు, దాని గురించి తర్వాత ఆలోచిద్దామండి. నెక్స్ట్ మీరేమంటారు రమణారెడ్డి గారు? సరే, పక్క రాష్ట్రమైన ఏమైనా స్పందిస్తారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాబట్టి? అంటే ప్రస్తుతం డిపాజిట్లు కూడా తక్కువని జగన్ చేసిన కామెంట్ గురించి. అంటే సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఏవి కూడా లేవు ఇప్పట్లో. ఇప్పుడే ఎన్నికలు వస్తాయి అంటే వాళ్ళు వస్తాయంటే ఒక పొలిటికల్ ఆపోజిషన్ పార్టీ లీడర్గా డెఫినెట్గా రూలింగ్ పార్టీ మీద నెగటివ్ ఉంది అనేటువంటి అభిప్రాయం చెప్పాలనుకున్నారు. కాలర్ చూస్తే కూడా అదే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు నవ్వార్ నెవర్ అన్నట్టు ఎలక్షన్ ప్రామిసెస్ చేసి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే స్టేట్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ డేనే ఆ రోజు నేను చెప్పాను ఇవి చేయగలుగుతా, ఇవి చేయడానికి నాకు టైం పడుతుందని చెప్తే బాగుండేది. కాబట్టి ఈరోజు ప్రజలకు ఆ రకమైన ఆస్పిరేషన్స్ బాగున్నాయి. ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వాలు కొంత రీచ్ కానప్పుడు డెఫినెట్గా కొంత నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితిలో ఉంది అనడానికి కాలర్స్ నుంచి వస్తున్నటువంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా 4 సంవత్సరాలు ఎన్ని ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా ఎవరన్నా ఆయనకు చంద్రబాబు గారికి 5 years టైం ఇవ్వచ్చు అంటారా? ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి టైం ఇవ్వాలంటే అంటే చంద్రబాబు నిన్న చెప్పాడు ఆ ట్యూన్ మారుస్తూ అన్ని నేను ఆ రోజు సమైక్యాంధ్ర దృష్టిలో పెట్టుకొని అయిన రోజే ఇవి ఫస్ట్ పీరియడ్లో చేస్తాం, ఇవి సెకండ్లో చేస్తాం, ఇవి థర్డ్లో చేస్తాం, మేము 5 ఏళ్ల కాల వ్యవధిలో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పకుండా ఆ రోజులు రుణమాఫీ
జగన్మోహన్ రెడ్డి లూజ్ కావడానికి మేజర్ కారణమే రుణమాఫీలో ఆయన ఇవ్వను వీరు ఇస్తా అన్నారు కాబట్టి రైతులు ఇతరు నమ్మారు కాబట్టి వేశారు. ఇచ్చినప్పుడు అది ఇవ్వలేకపోతున్నారు కాబట్టి కొంత నెగటివ్ రావడం జరిగింది. ఏది ఏమైనా 4 సంవత్సరాల్లో మాత్రం ఎన్నికలు ఏం లేవు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు పెడితే డిపాజిట్ రావాలంటే ఈ రోజు ఉండే ఫ్యాక్టర్ రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. అల్టిమేట్గా మళ్ళీ ఎలక్షన్లకు ఉండే 6 నెలలు ఉండే మైండ్ సెట్టే ప్రజలకు ప్రధానంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడారు, చంద్రబాబు నాయుడు గారు ఓడి గెలిచారు, అంతే, ఇందులో ఏం లేదు. రైట్ దేవ్ సార్, ఇప్పుడు మొత్తం అంతా చాలా హాట్ ఇష్యూగా ఉన్నది రేవంత్ రెడ్డి ఇష్యూ, ఓటుకి సంబంధించిన ఓటు వ్యవహారం. దీని గురించి ప్రధానంగా జగన్ ప్రస్తావిస్తున్న మీరు ఇంత స్థాయిలో అవినీతి చేస్తూ దొరికిపోయి విజయవాడ వచ్చి మీరు ప్రతిజ్ఞ చేయిస్తారు అన్నారు. దీని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతారు? అంటే ఒకటి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాలర్లు మాట్లాడినా ఎవరు మాట్లాడినా, విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రజానీకంలో ఒక స్పెషల్ స్టేటస్ లాంటి అంశాలు కానీ ఇచ్చిన హామీలు కానీ ఇవి అమలుగా అవుతాయనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో చంద్రబాబు నాయుడిని హోరాహోరీ జరిగిన మొత్తానికి ప్రజలు గెలిపించిన తర్వాత ముఖ్యంగా బీజేపీ పార్టీతోనే అలయన్స్ ఉండడం వలన కూడా ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, స్పెషల్ స్టేటస్ అనేటువంటిది అందులో ఏముంటుంది అనేటువంటిది జనానికి తెలియకపోయినా స్పెషల్ స్టేటస్ వల్ల మా జీవితాలు మారుతాయి అనేటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్లో కలిగింది ఎన్నికల సందర్భంగా. కానీ ఆ స్పెషల్ స్టేటస్ మీద వస్తున్నటువంటి ప్రకటనలు కానీ, మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ రోజు రోజు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని పెళ్ళుబుకుతున్నది అనేటువంటిది మనం చూస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులే చాలామంది కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి సందర్భంలో తప్పకుండా మేము మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మాకు ఒక అడ్మినిస్ట్రేటివ్ నాయకుడు అంటే పరిపాలనా దక్షుడైనటువంటి నాయకుడు వస్తే మా బిల్డింగ్లు వస్తాయి, మా స్టేటస్ మారుతుంది అనేటువంటి వాళ్ళకి అలా ఒక సరైనటువంటి నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనబడుతాం. రెండవది రేవంత్ రెడ్డి విషయం కూడా, రేవంత్ రెడ్డి విషయం మనం అందరం దానికి మళ్ళీ కొత్తగా ఎంక్వైరీలు అక్కర్లేదు, సిబిఐ అక్కర్లేదు, మొత్తంగా కూడా ఎట్లా ఏం జరిగింది తతంగం అనేటువంటిది రాజకీయ పార్టీలు దొరికితే దొర కాదు అనేటువంటి చర్చలు వచ్చినా మొత్తానికి కూడా ఒక రాజకీయాల్లో నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశం మీద ఇలా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడితే చంద్రబాబు నాయుడు నిన్న ఇదే విషయంలో చంద్రబాబు కూడా కేసీఆర్ మీద కేసు పెట్టాలని చెప్పి కూడా, ఎందుకంటే 5 ఎమ్మెల్యేలు ఎట్లా కొన్నారు మీరు, లోపు పెట్టలేదా లేకపోతే బెదిరించలేదా, ఎట్లా మీరు పార్టీ మార్చుకుని ఎమ్మెల్యేలను కొన్నరా కొనలేదా అనేటువంటిది సంబంధించినటువంటి అంశం. ఇక్కడ తెలంగాణలోకి సంబంధించినటువంటి రాజకీయ పునరీకరణ ఇప్పుడు మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. దాని మీద నిన్న రియాక్ట్ అయిన చంద్రబాబు నాయుడు, మేము అవినీతి 30 సంవత్సరాల పాటు మా పార్టీ నిప్పు లాంటి పార్టీ, మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు కాబట్టి మమ్మల్నే దోషులుగా ప్రకటిస్తారనేటువంటి మాట్లాడాలి. నిప్పు కాదనేటువంటిది మన వీడియోలలో మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు సాక్ష్యాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజ్యాంగం పరిస్థితుల ప్రకారం నీకు చట్టాలు, న్యాయం ఇవన్నీ కూడా చూడాలి కదా. నిన్న వీడియోలో మొత్తం ప్రజల ముందు తేటతెల్లం అయిపోయిన తర్వాత ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి తప్పైతే మేము ఆయన శిక్షిస్తాం, అటువంటి వ్యక్తులు మేము ఉంచుకోమని మాట్లాడితే చంద్రబాబు కనిక నిప్ప అనేది అర్థమయ్యేది. కానీ అటువంటి మాటలు మాట్లాడకుండా ఎదుటి పార్టీ మీదనే కన్విక్ట్ అయ్యే వరకు కూడా మనం నిందితుడిగా. అందుకే మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి మీద జరిగింది, ఫుటేజెస్ వచ్చినాయి, న్యాయ విచారణ జరిగిన తర్వాత దోషులు ఎవరైతే శిక్షిస్తారనేటువంటిది మేమేం అంటలేం కదా. ఎవరెవరిని ఆయన చాలా మాట్లాడుతుంటే రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి, ఇందులో ఇంకెవరో ఉన్నారనేటువంటిది వస్తుంది, మా బాస్ అనేటువంటి మాటని వచ్చింది. ఇవన్నిటి మీద విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత నిజం నిగ్గు తేలితే ఎవరినైనా శిక్షించేటువంటి అవకాశం. కానీ అది తేలక ముందే మేము ఇంకా ఇది అసలు ఆయనే తప్పు చేయలేదనేటువంటి మాటలు కూడా మాట్లాడడం సరికాదు కదా. కాలర్ ఉన్నారండి, పెనుమాక నుంచి నరేష్ గారు మాట్లాడండి. నరేష్ గారు. హలో నరేష్ గారు చెప్పండి. అండి అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ భూమి లాక్కుంటామని ఇట్లా ల్యాండ్ పూలింగ్కి పోతే భూసేకరణ చేస్తామని చెప్పి అంటున్నారు. మేము రైతులందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నామండి, మీకు ఓట్లు వేసిన జనం 5 సంవత్సరాలకా 50 సంవత్సరాలకా? ఫస్ట్ అదొకటి. మేము కొన్ని 100 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, దీన్నే నమ్ముకున్నాం, దీని తప్ప మాకు వేరే పని లేదు. చెప్పండి నరేష్ గారు, చెప్పండి. రైట్. నెక్స్ట్ మంగళగిరి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో నమస్తే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టిఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొన్నారు అని అంటున్నారు కదా. మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లో నెల్లూరులో ఉన్నప్పుడు
వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలాగ తీసుకున్నారండి? మరి దాని మీద వాళ్ళతో మాట్లాడరండి. హలో, రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేనా క్వశ్చన్? ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ఇది కూడా చెప్పాలి కదండి. అది చెప్పినప్పుడు ఓకే, దాని గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు కొంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలని, వాళ్ళు కొన్నారు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. మన జిల్లా పరిషత్తులో ఏం జరిగిందండి? టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు లేరు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నాకుని గౌరవం లేదని చెప్పేసి 2 రోజులు 3 రోజులు దాటేశారు. అర్థమైంది శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్ దుర్గాప్రసాద్ గారు, నమస్తే, మాట్లాడండి. హలో, దుర్గాప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వలసలను ప్రోత్సహించింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల వల్ల పార్టీ వాళ్ళు లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పార్టీలో చేరారు. ఈ డిఫరెన్స్ అయితే మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ప్రతి ఎమ్మెల్యేని కానీ, ఎమ్మెల్సీని కానీ నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోటి ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ అలాంటి ప్రలోభాలు ఏమీ జరగలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల వల్ల ఆ పార్టీ మనుగడ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక ధ్యేయంతో చేరిన వాళ్ళు ఇక్కడ ప్రలోభాలకు లోనయ్యేది తెలుగుదేశం పార్టీగా మేము చెప్పట్లేదు. ఇవాళ చేరినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కొరకు 200 కోట్లు 500 కోట్లు అంటే ఇది ఒక రకంగా మభ్యపెట్టి ప్రజాప్రతినిధులను చేర్చుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రలోభాలు, అక్కడేమో అంతర్గత కలహాలను ఎట్లా చెప్పగలుగుతారు? ఇక్కడ ప్రలోభాలు మనకు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇక్కడ చేరిన ఎమ్మెల్యేలు కానీ, చేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు వస్తున్నారు. మేము పలానా నియోజకవర్గానికి 500 కోట్లు ఇస్తున్నాం, 300 కోట్లు ఇస్తున్నాను బహిరంగంగా అనౌన్స్ చేశారు. ఇది ప్రలోభ పెట్టినట్టే. ఈ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ కాన్స్టిట్యూన్సీకి 10 కోట్ల నుంచి 15 కోట్లు వచ్చినప్పటికి కూడా ఇవాళ మీరు ప్రత్యేకంగా మా పార్టీలో చేస్తే, మమ్మల్ని బలోపేతం చేస్తే, అవతల పార్టీని వీక్ చేయడం కోసం మీకు 100 కోట్లు ఇస్తామనంటే ఇది ప్రలోభ పెట్టండి చాలా ప్రజాస్వామ్యంలో. రైట్ దుర్గాప్రసాద్ గారు. రైట్ రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా ఈ విజయవాడలో ప్రతిజ్ఞ గురించి, అవినీతి రహిత రాజ్యాన్ని నిర్మిస్తానని చంద్రబాబు ప్రతిజ్ఞ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్యూని లింక్ చేసుకుని ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, తర్వాత ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర పార్టీలు కంపేర్ చేసుకుంటే అవినీతిలో మీరు కేంద్రంలో చూసుకోండి. ఎప్పుడైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు పడ్డారేమో కానీ అవినీతి చాలా వరకు తక్కువ. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేకమైన ఏది ఆ రోజున రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు స్కామ్ కాంచి 2G స్కాముల వరకు కూడా ఎప్పుడు కూడా స్కాములు కొన్ని కోట్లాది రూపాయల లక్షలు. బట్ నాన్ కామన్ మొరార్జీ గారు ఉన్నప్పుడు కానీ, VP సింగ్ గారు ఉన్నప్పుడు కానీ, లేదా దేవగౌడ్ గారు ఉన్నప్పుడు కానీ, చరణ్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ ఏదైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఈ స్కాములు చాలా తక్కువ, అవినీతి ప్రధానంగా. సో నిరంతర తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అవినీతికి కాంగ్రెస్ కాదండి నిరంతరం. నేను ఎందుకంటే ఆయన దగ్గర కింద నేను ఎమ్మెల్యే పనిచేసాను, ఎంపీ పనిచేశాను. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా ఫోన్ చేసి ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ, ఏంటి అది అక్కడ విషయం, అలా ఆ విధంగా అలర్ట్గా ఎప్పుడు నాయకులందరినీ కూడా నిరంతరం అవినీతికి పాల్పడొద్దు ఎక్కడ ఉంటే మనం అరికట్టాలి అనే భాషలో వెళ్తారు. దానికి విపరీత అర్థాలు ఎవరైనా చెప్పొచ్చు, వైఎస్ఆర్సీ పార్టీనా కాంగ్రెస్ పార్టీ ఇంకోళ్ళైనా అది కాదు, వాళ్ళు కూడా అవినీతి పరులే అని చెప్పొచ్చు. బట్ ఇంటర్నల్గా నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పట్లేదు, ఒక గద్దెరామంగా చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీలో కంపేర్ ఇతర పార్టీలో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ, అసలు లేకుండా పోయిందని కూడా నేను చెప్పలేను. రాజకీయ ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇందా చాలా మంది పార్టీలు మారి విషయాలు చెబుతున్నారు కదా. అసలు ముందు ప్రజల్లో చైతన్యం రావాలి సార్. ఏ వ్యక్తి అయినా పార్టీలు మారిన వ్యక్తిని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ తుక్కుగా ఓడించాలి ప్రజలు. లేదా ఇదేంటండి ఈ పార్టీలోకి వెళ్ళండి ఇంకో పార్టీలో పోవడం వాళ్ళ సో అది ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రజా చైతన్యం వచ్చి ప్రజల నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా పార్టీలు కూడా వెనకడుగు వేస్తారు తీసుకోవటానికి.
సో ఈ పార్టీ మారేవాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి, అది ఏ పార్టీలో ఉన్నాళ్ళైనా సరే ఎప్పటికప్పుడు మారటానికే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ నైతికలు అనేది ఇవన్నీ మాట్లాడండి, ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ పొలిటికల్ కేసులు కరప్షన్, డబ్బులు తినే కేసులు వేరు, బయట రాజకీయాలు ఎలక్షన్లప్పుడు ఏమండి నేను 5 ఎలక్షన్లు చేశాను, అనేకమైన ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశాను, ఏ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టకుండా స్వచ్ఛంగా నిలబడిందంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. రేపు టీచర్స్ ఓట్లప్పుడు కూడా డబ్బులు పంపిణీ జరిగింది అన్ని పార్టీల్లోనూ ఆల్రెడీ. టీచర్స్ ఎలక్షన్లప్పుడు జరిగే డబ్బులు బాబులు ఓటు కోసం లేదు రామారావు. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కృష్ణా గుంటూరు జిల్లాలో, ఆల్రెడీ డబ్బులన్నీ సిద్ధమై అయ్యి ఉంటాయి. అవలేదని చెప్పమానండి, ఏ పార్టీ లేని అసలు ₹1 ఇవ్వకుండా గెలుస్తుందని చెప్పమనండి రాజకీయ నాయకులు ఎవరైనా సరే. ఏ పార్టీలు తీసండి, మేము అసలు ₹1 ఖర్చు పెట్టడం ఎలక్షన్ నిలబడుతున్నామని ఏ పార్టీ అని ధైర్యంగా ముందుకు చెప్తే వాళ్ళు నిర్ధారణ. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి రమణారెడ్డి గారు. ఇప్పుడు టీడీపీ మీద అభియోగం వస్తే వారు మేము నిజాయితీ పనులు అని చెప్పుకున్నాం. అలాగే నిజాయితీ పనులు పూర్తిగా చెప్పుకోలేదు. కొంత కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఊరికే కొద్దులు వేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా వాళ్ళ ఉపద్ఘాతమే మొదలుగానట్టుంది. ఈ రోజు చరిత్ర పార్టీ కదా, సమాజంలో అంతర్భాగం అయిపోయింది. సైలెంట్ గా ఉంది అక్కడ ఇక్కడ మా గురించి ఎందుకంటారా? మేము అధికారంలో లేము, అధికారంలో ఇచ్చారు ప్రజలు, మీ మీద వచ్చినటువంటి అభియోగాలను మీరు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. అందులో భాగంగా అసలు నిజాయితీకే మారిపోయారు. నేను అసలు నా అంత నిజాయితీ పనులు లేడని చెప్పే ముందు అసలు ఆరోపణలే రాలేదు మా మీద. ఎగ్జాంపుల్గా చెప్తే వాళ్ళ హయాంలో ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇస్తే ఏ రకంగా అవినీతి జరిగిందో వారి నాయకుడు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. జరిగింది, కొంత జరిగింది, కానీ అంత లేదని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్, వారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రాష్ట్ర రాజకీయాల్లో డబ్బు ప్రభావం మొదలైంది చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ ముందు టీడీపీ అంటారా మొదలైంది? లేకపోతే కాంగ్రెస్ ఇట్లా డబ్బులు పంచడానికి మంత్రులను ఇన్ఛార్జీలు పెట్టి రామ్మోహన్ రావు గారు లాంటి అక్కడ పెట్టి డబ్బులు పంచి డబ్బులు లెక్క తీసుకొని వాపసు వచ్చేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. సరే మీరు పక్కగా చేసిందా అంటే ఇంత పకడ్బందీగా రాష్ట్రాల్లో డబ్బు రాజకీయం ప్రవేశపెట్టింది వారు. అసలు అవినీతే లేదు, అసలు అవినీతి నిప్పు లాంటి మనిషి అని చెప్తున్నారు. నిప్పు లాంటి మనిషి అయితే వారు రిచెస్ట్ పాలిటీషియన్ ఎట్లా అయినరు చెప్పాలి. ఇవన్నీ కూడా ఒకసారి విమర్శ చేసే ముందు ఇవన్నీ ఉంటాయి. సరే, అదేవిధంగా వారు టీఆర్ఎస్ను కూడా అన్నారు. టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఎంత ఒక రేవంత్ రెడ్డి దొరికాడు కాబట్టి అది ఒక్కడే అన్నట్టు వాళ్ళేమో, వీళ్ళు కూడా బ్లండ్ కనబడతా ఉంది. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా మంత్రివర్గంలో చేరి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి చేరిన తర్వాత ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది, దాని మీద ఊసేలేదు అంటే ఇంతకంటే ఆడ డబ్బు ఇచ్చారు, ఇక్కడ పదవి ఇచ్చారు. రెండు కూడా నా దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఆస్కారాలు. ఒకవేళ కేసులు బుక్ చేయాల్సి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద చేయాలి, చంద్రబాబు నాయుడు మీద చేయాలి, మరి అతనికి పదవి ఇచ్చి పార్టీలు ఫిరాయింపు చేసినప్పుడు ఇద్దరు కూడా కేసుకు ఫిట్ అయ్యేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా. అంతే మా ఉద్దేశం, ఇద్దరి మీద పెట్టాల్సింది. అంతే ఒక్కటి ఇప్పుడు రాజకీయాల్లోకి సంబంధించినటువంటి పార్టీలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. పార్టీలకి వెంకటరామరెడ్డి అన్న చెప్పేది ఏందేమో వాళ్ళకి పదవులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. కేసీఆర్ పై కేసు పెట్టు, నన్ను బ్లాక్మెయిల్ చేయడం కాదని ఏపీ సీఎం అంటున్నారు. రమణారెడ్డి గారు పనిలో ఇద్దరి మీద పెట్టేసేయండి, పని అయిపోతుంది. కేసు పెట్టడానికి ఏమైనా చెప్పడానికి ఇంకేమైనా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి మేము మా పార్టీలో ఉండలేము, ఎందుకు ఉండలేము? ఇంతకుముందు ఒక కాలర్ చెప్పిండు, అంతర్గత కలహాలు వైసీపీలో ఉండడం వల్ల మాత్రమే చేరుతున్నారు, టీఆర్ఎస్లో లేదు, ప్రలోభాల వల్ల చేరుతున్నారు. అంటే దానికి అంతర్గత కలహాలు ఎక్కడున్నాయి అనేది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడదు. ఇంకా మేము కొత్తగా చెప్పనక్క అవసరం లేదు. అంటే ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ప్రతినిధులందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆకాంక్షల్ని ప్రొజెక్ట్ చేయడానికి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రకరకాల ఉండొచ్చు, వ్యవస్థలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా అన్ని పార్టీల్లో ఉంటాయి. మేము మొత్తంగా 100% నికార్స్ అయింది, మా దగ్గర ఏం లేదు, రాజకీయాలకు అతీతంగా అనేటువంటి అంశం కాదు. మొత్తంగా ఈ రోజు టీఆర్ఎస్ కూడా అట్లా చెప్పగలుగుతారా దేవప్రసాద్ గారు? ఏం లేదు నిప్పులా తప్పకుండా ఎందుకు చెప్పలేము? అంతా చాలా ప్లెయిన్ గా ఇప్పుడు మేము చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం 6 దశాబ్దాలుగా రాజకీయాలు వెళ్ళినటువంటి వాళ్ళే బయట చెప్పేటటువంటి 100% కరప్షన్ అరిగట్టినటువంటి ఈ సంవత్సర కాలం అనేటువంటి అందరు చెప్తా ఉన్నారు. కొత్తగా చెప్పనక్కర్లేదు, మేము పైనుంచి కింది దాకా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే నిజంగానే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే, ప్రజల్లో చైతన్యం వస్తే ఆయన్ని ఓడగొట్టడమో
చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో కూడా. రాజకీయ విధానాలకు నచ్చి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రజల ఆకాంక్షలున్నాయి. ఈ ఆకాంక్షలు తీరడంలో ముందుండాలనేటువంటి దానిలో తప్పలేదు. కానీ రేపు నిజంగానే అటువంటి యాంటీ డిఫెక్షన్ కానీ ఇవి కానీ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని లొసుగులుగా వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి గతంలో ఎప్పుడో మనం చట్టాలు చేసినాము. ఆ చట్టాలు రోజు రోజు ప్రపంచీకరణకు అనుగుణంగా బహుళజాతి సంస్థలకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్కృతికి అనుగుణంగా అనేక కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ పార్టీలు మారేటువంటి విధానాలు వస్తాయి. అడగట్టడానికి ఏం చేయాలో ఆలోచించాలి. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు నీతిపాలన రాజకీయాలు అయితే చేయట్లేదు, బ్లాక్ మెయిల్ డెఫినెట్ గా మేము 100% చెప్తాం. అటువంటి రాజకీయాల జోలికి పోము, అటువంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. రైట్, కాలతో మాట్లాడదామండి. తిరుపతి నుంచి జీవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ అంటున్నారు నిప్పు లాంటి వ్యక్తి అని. సార్ ఆయన నిప్పు లాంటి వ్యక్తి కాదు సార్, సైకిల్ కి పట్టిన తుప్పు సార్. ఓ తుప్పు లాంటి వ్యక్తి. ఏమంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే నాకు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏమిటంటే పక్కన సార్ అన్నారు డబ్బు పెట్టకుండా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు అని. రైట్ సార్, అది చాలా వరకు నేను బాధపడిన వ్యక్తులను నేను ఒకనే. మారాల్సింది చైతన్యం రావాల్సింది మాలో, మా యువతలో, ప్రజలలో. ఈ చైతన్యం తేవడానికి ఓ నాయకుడు వస్తాడు ఏదో చేస్తాడు అన్న ఒక అడ్వర్టైజ్మెంట్ కలర్ కాగితాలతో మభ్యపెట్టి ప్రజల నుంచి ఒక వారి మైండ్ ని పసుపు మయం చేస్తూ ఓ మాయాజాలంగా చైతన్యం అనేది త్వరగా వస్తే రాజకీయ నాయకులు నిందించడం అనే కార్యక్రమం కూడా తొందరగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. కంచేచర్ల నుంచి రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, చెప్పండి రాంబాబు గారు. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడతారు, తెలియగలడు. కానీ ఇష్యూలో మటుకు పాపం ఆయన బలైపోయాడు. స్పెషల్ గా ఇదంతా ఒక కావాలని ఇతన్ని ఎట్లయినా సరే చేయాలనే ఉద్దేశంతో చేసినట్టు అనిపిస్తుంది. మీరు చూస్తే ఆ క్లిప్పింగ్ లో స్టీఫెన్సన్ గారు కూడా నాకు 2.5 సార్లు 2 సార్లు 5 కావాలి 7 కావాలి అంతేనా ఇచ్చేదనే యాంగిల్లో మాట్లాడుకుంటూ వస్తుంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పోతే సార్ ఇదే సీసీ కెమెరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ లోను మన అంటే నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తున్నానని కాదు. ఇక్కడ డబ్బు అనేది మొన్న సారథి గారి వైఫ్ దగ్గర హైదరాబాద్ 50 లక్షలు దొరికింది ఎలక్షన్ టైంలో. అన్ని పార్టీలు కూడా డబ్బు పంచకుండా ఎవరో లేరు, డబ్బు పంచుతున్నారు. ఎలక్షన్ లో ఒక భాగం అయిపోయింది సార్ డబ్బు. పార్టీలకి సెమ్మెలు అలాగో డబ్బు కూడా అలాగ అయిపోయింది. డబ్బు తీసుకోకుండా ఉంటే వాళ్ళు మాత్రం ఎవరికి ఇస్తారు? ఇంకా ప్రజల డబ్బు తీసుకొని ఊరిని వస్తుంటే రోడ్డు మీద 500 1000 పడితే ఎవరు తీసుకోకుండా ఆ గాంధీ మార్కులు ఎవరు లేరు. అప్పుడు ఇంకెవరిని తప్పట్టడానికి లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తామంటే ప్రజల్ని వాళ్ళు అంటే నాయకులు కూడా తప్పట్టడానికి లేదు కదా. రాంబాబు గారు నెక్స్ట్ తిరుపతి నుంచి ఆనంద్ గారు. ఆనంద్ గారు నమస్తే, మాట్లాడండి. సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాప్ చేయడం ఏంది సార్? చాలా బాధాకరం సార్. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తు మీద గెలిస్తే అతనికి మంత్రి పదవి ఏ విధంగా ఇస్తారు సార్? వాళ్ళని డిస్మిస్ చేయమని చెప్పేసింది కోర్టుల చుట్టూ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి నికాసుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నామని చెప్పి అతన్ని ట్యాప్ చేశామని చెప్పేసి ధర్మారెడ్డి గారు చెప్తున్నారు. పరకాల ఎమ్మెల్యే మేము అతన్ని ట్యాప్ చేశాము, అతన్ని ట్యాప్ చేయడం అతన్ని ట్యాప్ చేస్తేనే మా ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. కేసీఆర్ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు సార్. మాట్లాడదాం ఇంకా ఇష్యూస్ మీద చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ కన్నా ముందు ఇప్పుడే ఎన్నికలు వస్తే కనుక చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్న జగన్ వ్యాఖ్యలపై ఏకీపిస్తారన్న SMS ప్రశ్నకు 69% మంది అవును అని స్పందిస్తే 31% మంది కాదు అంటున్నారు. చిన్న బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ డిస్కషన్ వెళ్తాం. చూడండి.